హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అన్య పాలిటెక్ ఫర్టిలైజర్స్ ఈరోజు లిస్ట్ అయిందండి. ప్రీమియం 28%తో. సో, ఒక లాట్‌కి 30,000 దగ్గర దగ్గరగా గెయిన్స్ అయితే వచ్చుంటాయి. అండ్ ఒకవేళ మీకు అలాట్ అయింటే కంగ్రాచ్యులేషన్స్. నాకైతే అలాట్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు ద టాపిక్ పరమేశ్వర్ మెటల్ లిమిటెడ్ ఐపీఓ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2016లో అయితే స్టార్ట్ చేశారండి. ఈ పరమేశ్వర్ మెటల్ లిమిటెడ్ ఏం చేస్తదంటే, ఈ కాపర్ స్క్రాప్ అంటే కాపర్ వేస్ట్ ఏదైతే ఉంటదో వాటిని కలెక్ట్ చేసి, రీసైక్లింగ్ చేసి వాటి ద్వారా కాపర్ వైర్ అండ్ కాపర్ రాడ్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి గుజరాత్‌లో ఉందండి. అండ్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్ యొక్క రేంజ్ వచ్చేసి 1.6 8 12.5 ఇలానే కాకుండా ఆ కస్టమర్ యొక్క స్పెసిఫిక్ రిక్వైర్మెంట్‌ని బట్టి కూడా ఈ కాపర్ వైర్ అండ్ కాపర్ రాడ్స్‌ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ వీటితో పాటుగా ఇవి వచ్చేసి పవర్ కేబుల్ ఇండస్ట్రీస్, బిల్డింగ్ వైర్స్‌లో, ట్రాన్స్‌ఫార్మర్స్‌లో, ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ అంతే కాకుండా వీళ్ళకి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ గూడా మెయింటైన్ జేస్తున్నారు వీళ్ళ యొక్క క్లయింట్స్‌తో. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ను కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నారు. వితిన్ గుజరాత్‌లోనే వీళ్ళ యొక్క ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. అండ్ వీటితో పాటుగా కాపర్ మెల్టింగ్ రెనోవేషన్ కోసం, సమ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ని వీళ్ళు బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్ వైస్ రెవెన్యూ చూసినట్లయితే కాపర్ వైర్స్ నుంచి వీళ్ళకి 7%, అదర్ బై ప్రొడక్ట్స్ నుంచి 1.4% అండ్ కాపర్ వైర్ రాడ్ నుంచి వీళ్ళకి 82% అండ్ కాపర్ స్క్రాప్ నుంచి 8% రెవెన్యూ వస్తుంది. అండ్ ఓవరాల్‌గా కాపర్ వైర్ రాడ్ నుంచి వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అండ్ డొమెస్టిక్ సేల్స్ నుంచి వీళ్ళకి 99% అండ్ ఎక్స్‌పోర్ట్స్ నుంచి వీళ్ళకి 0.09% వస్తుంది. ఓన్లీ వీళ్ళకి డొమెస్టిక్ మీదే ఎక్కువ వీళ్ళ బిజినెస్ మొత్తం అయితే డిపెండెన్సీ అయితే ఉందండి. ఈ కంపెనీ యొక్క ఓవరాల్ రెవెన్యూ మనం చూసినట్లయితే 23లో 97,000 లాక్స్ పైగా ఉంటే 24కి అది 1,10,000 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 13% ఇంక్రీజ్ అయింది. అండ్ ప్యాట్ చూసుకున్నట్లయితే 800 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయితే 24కి అది 721 లాక్స్‌కి డిక్రీజ్ అయింది. సో, ఈ ఫాల్‌కి కారణం ఈ కాపర్ సంబంధించిన ప్రైజెస్‌లో వోలటైల్ రావడం వల్ల ఈ ఫాల్ జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికొస్తే జనవరి 2న ఓపెన్ అయింది. 6న క్లోజ్ అయితుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్ అండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 57-61 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 2000 షేర్స్. అండ్ ఐపీఓ ద్వారా వీళ్ళు 24 క్రోర్ పైగా రైజ్ చేస్తున్నారు. వన్ రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 1,22,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీకు కావాలంటే మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. కంపెనీ యొక్క పియర్స్ విషయానికొస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ అండ్ రెవెన్యూ ప్రకారంగా చూసుకున్న రాజనందిని మెటల్ లిమిటెడ్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందండి. అండ్ పరమేశ్వర్ లిమిటెడ్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి నెగెటివ్ క్యాష్ ఫ్లో అయితే మెయింటైన్ చేయట్లేదు. బట్ రాజనందిని మెటల్ లిమిటెడ్ నెగెటివ్ క్యాష్ ఫ్లో అయితే మెయింటైన్ అవుతుందండి లాస్ట్ 3 ఇయర్స్‌గా. అండ్ ఇక్కడ పరమేశ్వర్ మెటల్‌కి నెగెటివ్ క్యాష్ ఫ్లో లేదు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ రేషియో పరంగా చూసుకున్నట్లయితే లోయర్ వాల్యుయేషన్‌లోనే ఐపీఓ కోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో, వీళ్ళొచ్చిన వాల్యుయేషన్స్ ప్రకారం మంచి డిమాండ్‌ని క్రియేట్ చేస్తుందనుకుంటున్నాను. అండ్ అంతే కాకుండా యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 33% మెయింటైన్ అయితుంది. అండ్ డే 1లో ఆల్మోస్ట్ 12.7 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందండి. అండ్ 2 డేస్‌లో కూడా ఇంకా సబ్స్క్రైబ్ ఎక్కువ టైమ్స్ అవ్వచ్చు. అండ్ కీప్ వాచింగ్. అండ్ వీటితో పాటుగా ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.